డియర్ టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. ఒక అద్భుతమైన సండే రోజు చేసిన మటన్ బిర్యానీ వీడియో ఎంతమంది చూసిరో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అట్లానే ఈరోజు మనం నాకెంతో నచ్చిన గుత్తి కాకరకాయ ఫ్రై ఆ ఐటెం నాకు ఎంత నచ్చిందంటే చేయడమే ఫస్ట్ టైమే అద్భుతంగా వచ్చింది. అదేందో నేను చెప్పలేను, కానీ వంట షో అయితే కాదు, వంట ఛానల్ అయితే కాదు. కాకపోతే నా టేస్ట్ బర్డ్స్కి అనుగుణంగా నాకు నచ్చిన వంటకం ఎంతమందికి నచ్చుతుందో చూద్దామని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో అనే కాదు, కుకింగ్ వీడియో ఏదైనా సరే నాకు నచ్చినవి మాత్రమే పెడతా, అన్నీ పెట్టను. ఎందుకంటే అన్నీ పెట్టడానికి ఇది మనది కుకింగ్ ఛానల్ కాదు కదా. సో కాకరకాయ తీసుకొని ఇట్లా మంచిగా వాష్ చేసేసుకోవాలి. మంచిగా మధ్యలో స్లిట్ చేసేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కలుపుకొని మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. లోపల బయట అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదంతా దిగిపోతుంది అనమాట. ఇట్లా పిండితే రసం అనేది బయటకు వస్తుంది. అట్లా అయిన తర్వాత గిన్నెలో నీళ్ళు పోసుకొని దానిపైన ఒక జాలి గిన్నె పెట్టుకొని దాని లోపల కాకరకాయలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనకి కాకరకాయలు ఎన్ని ఉన్నాయో దానికి కావాల్సినంత మసాలా ఎంత ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టే మసాలాలు చేసుకోవాలి కదా. సో 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు స్కిప్ చేయండి, ఎందుకంటే పల్లీలు వేస్తున్నాం కదా. పల్లీలు వేస్తే నువ్వులు వేయరు, నువ్వులు వేస్తే పల్లీలు వేయరు, కానీ నేను 2 వేస్తున్నా, నాకు 2 ఇష్టం కాబట్టి. సో ఇవన్నీ ఫ్రై అయినాక తీసేసుకోండి పక్కకి, ఒక మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత ఒక చిన్న లెమన్ సైజు చింతపండు కూడా వేసుకోండి. మనకి టేస్ట్లో అన్నీ ఈక్వల్గా ఉండాలి కదా, ఉప్పు కారం పులుపు. సో ఇటు పక్కకు చూస్తే మన కాకరకాయలు కూడా ఒక 70% అట్లా ఉడకాలన్నమాట. ఇట్లా ఫోర్క్తో గుచ్చితే మనకు తెలిసిపోతుంది. ఇవి కూడా మంచిగా మగ్గి దగ్గరికి అయినాక ఈ కాకరకాయలు పొయ్యి మీద నుంచి దించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవి చల్లగా కావాలి, మసాలాలు చల్లగా కావాలి. ఇవన్నీ చల్లగైనాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న పల్లీలు ఇంకా ధనియాలు నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫైన్ పౌడర్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకొని అందులోనే ఒక 10 to 15 ఎల్లుల్లిపాయలు ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసి ఉప్పు కారం పసుపు కరివేపాకు వేసుకొని ఒక మంచి ఫైన్ పేస్ట్ ఇట్లా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి తెలుస్తుంది, తిని చూస్తే ఉప్పు ఈయన తక్కువైందా అని తెలిస్తే మనం ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అయిన తర్వాత చల్లగా అయిన కాకరకాయలల్లో ఫస్ట్ ఒకసారి నెయిల్ పాలిష్ ఫస్ట్ కోటింగ్ ఎట్లా వేసుకుంటామో అట్లనే కాకరకాయ లోపల ఫస్ట్ కోటింగ్ వేసుకోవాలి. అన్నిటికీ ఫస్ట్ కోటింగ్ అయిన తర్వాత మళ్ళీ అన్నిట్లో రీఫిల్లింగ్ అనేది చేయాలన్నమాట. అన్నీ ఇట్లా తయారైతాయి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న పాన్ ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి పెట్టి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా గోలితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. లోపల మసాలాలు కూడా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కాకరకాయ లోపట వరకు నీట్గా ఉడుకుతుంది అన్నమాట. పచ్చి వాసన కూడా ఉండొద్దు కదా మసాలా ముద్దది. సో అందుకోసమే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తిప్పుకొని. ఒకవేళ ఆయిల్ తక్కువైంది అనిపిస్తే వేసుకోండి, ఏం కాదు, టేస్టీగా ఉంటుంది కదా. లోపల మసాలా ఉంటుంది కాబట్టి అది పోకుండా ఫ్రై చేసుకోవాలి, కాకపోతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది, ఓకే ఈ లెవెల్ ఆఫ్ ఫ్రైయింగ్ సరిపోతుంది అన్నప్పుడు దించేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.